పొట్లకాయ కూటు ఇది అద్భుతమైన రుచిగా ఉంటుంది. కందిపప్పు కడుక్కోవటం జరిగింది. లోపల మీకు పచ్చిమిరపకాయలు కూడా కనిపిస్తున్నాయి కదా. కందిపప్పు కూడా ఇందులో వేసేసేయాలి. నీళ్ళు పోసుకోవాలి. ఇట్లా కుక్కర్ పెట్టేసుకోవాలి. ఇట్లా మూత వెయిట్ తోటి. తాలింపు గింజల్లో పల్లీలు కూడా వేసుకున్నాం, ధనియాలు కూడా వేసుకున్నాము, మిరియాలు కూడా వేసుకున్నాం, పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం, ఎండుమిరపకాయలు క్షమించాలి. పొట్లకాయ కూటు కోసం ఏర్పాట్లన్నీ. వేగుతున్న శబ్దం వినిపిస్తుంది కదా. జీలకర్ర కూడా వేసుకున్నాం. స్టీమ్ వస్తుంది చూడండి చక్కగా. పొట్లకాయ కూటులోకి చింతపండు కూడా నానబెట్టుకున్నాం. కొబ్బరి ముక్కలు, చింతపండు కూడా సిద్ధం చేసుకున్నాం. చింతపండు, కొబ్బరి ముక్కలతో ఇప్పుడు తాలింపు గింజల్ని మిక్సీ పట్టుకోవాలి. చక్కగా మిక్సీ పట్టుకున్నాము. చింతపండు, కొబ్బరి ముక్కలతో చేసిన తాలింపు గింజలు చక్కగా మిక్సీ పట్టాము మెత్తగా. పప్పు పొట్లకాయలు చక్కగా ఉడికిన చూడండి. ఈ మిశ్రమాన్ని ఇందులో కలుపుకుంటే పొట్లకాయ కూర తయారు. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని పప్పు పొట్లకాయ దాంట్లో కలుపుకున్నాము. దీంతో పొట్లకాయ కూటు తయారు. అద్భుతంగా ఉంటుంది రుచి. పొట్లకాయ కూటు తయారైపోయింది. ఇందులో ఇంగువ కూడా వేసుకోవాలి. దాంతోపాటు కరివేపాకు వేసుకుంటే అద్భుతమైన రుచిగా ఉంటుంది. ఆఖరణ కరివేపాకు వేసుకుంటే రుచిగా ఉంటుంది.